హలో హాయ్ గైస్ మీరు తమిళ చూసారు కదా. తమిళలో చూసినట్టే మీరు కూడా మీ ఫోటో అనేది నచ్చిన షేప్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలాగైనా నేను చెప్తాను. మీకు చెప్పే ముందు వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ అనే యాప్ అనేది ఓపెన్ చేయండి. గూగుల్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు అక్కడ పైన సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి సెర్చ్ బార్లో మీరు ఫినిష్ అని టైప్ చేయండి. PHINSH ఫినిష్ అని క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెకండ్దే లవ్ సింబల్లో బాక్స్లో కనపడుతుంది కదా గైస్, ఆరెంజ్ కలర్లో. దాని పక్కన ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి గైస్. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. మీకు యాప్ అనేది లోడింగ్ అవుతుంది, ఇన్స్టాల్ అవుతుంది. చూడండి గైస్, నాకు ఇన్స్టాల్ అయిపోయింది. నేను నెట్ ఫాస్ట్గా ఉండడం వల్ల. ఇన్స్టాల్ అయిన తర్వాత యాప్ అనేది మీరు ఓపెన్ చేసుకోండి. సెక్యూరిటీ స్కాన్ చేస్తుంది ఫోన్. యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి గైస్. కిందన ఓపెన్ ఉంది కదా గైస్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ మధ్యలో ఆరెంజ్ కలర్లో స్టార్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు అక్కడి నుంచి ఎలా పర్మిషన్స్ అడుగుతుంది ఎలా అని చేసింది. మీరు ఎలా చేసిన తర్వాత ఏం చేస్తారంటే మీకు మీ గ్యాలరీలో ఫొటోస్ అనేది అంటే ఏ ఫోటో మీకు ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో నచ్చిన షేప్స్ అనేది ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుంటున్నాను గైస్. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేసుకుంటున్నాను. చూడండి గైస్, ఇది షేప్ చూడండి. కింద చూడండి మీరు ఒకసారి ఫొటోస్ అంటే ఫొటోస్ యాడ్ చేసుకోవడానికి. తర్వాత షేప్ మీకు ఈ షేప్ కావాలా, నచ్చిన షేప్ యాడ్ చేస్తుంది గైస్. ఇక్కడ షేప్స్ కలెక్షన్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీకు నచ్చిన షేప్ వస్తుంది. ఈ షేప్ క్లిక్ చేస్తే ఈ షేప్ అంటే మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ పైన డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లవ్ అనే సింబల్ చూడండి గైస్. అంటే ఎక్కువ ఇంకా షేపులు కావాలంటే మనకు ప్రీమియం అనేది అడుగుతుంది. చూడండి గైస్, ఇది బ్రోకెన్ లవ్. చూడండి, అంటే నచ్చినట్టు ఏదైనా ఒక ఫోటోని నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. రౌండ్ షేప్ కానీ నచ్చిన షేప్, స్క్వేర్ గైస్ ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు నేను ఈ సిమ్లో ఉన్నాను గైస్, ఇది కావాలనుకోండి కింద రైట్ సైడ్ క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ పక్కన అడ్జస్ట్మెంట్ ఉంది కదా గైస్, అడ్జస్ట్మెంట్ క్లిక్ వెళ్ళండి. వెళ్ళిన తర్వాత సైజ్ ఆఫ్ ఫొటోస్ అంటే మీకు ఫోటో చిన్నగా కనబడుతుందంటే మీకు కొంచెం ఫోటో అనేది పెద్దగా కావాలంటే సైజ్ ఆఫ్ ఫోటో అనేది చేసుకోండి. ఎక్కువ చేసుకొని చూడండి గైస్ ఎంత క్లారిటీ కనబడుతుందో. అంటే ఫోటో అనేది జూమ్ అవుతుంది అనమాట. స్పేస్ బిట్వీన్ ఫొటోస్ అంటే మధ్యలో లైన్ కనబడుతుంది కదా గైస్, అది మీరు పెంచుకుంటే స్పేస్ అనేది ఎక్కువైపోద్ది, తగ్గించుకుంటే స్పేస్ అనేది తగ్గిపోద్ది. నాకు అసలు స్పేస్ దానికంటే ఇలా పెట్టుకుంటున్నాను. చిన్న స్పేస్ కావాలనుకోండి అంటే మినిమం 10లో పెట్టుకోండి, బాగుంటుంది, చూడండి లుకింగ్గా ఉంటుంది. తర్వాత యాక్యురసీ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే అంటే బార్డర్ అనేది పెరుగుతుంది గైస్, యాక్యురసీ అనేది బాగా వస్తుంది. మీరు దాన్ని డిఫాల్ట్లో పెట్టుకోండి, 3లో పెట్టుకోండి. 3లో పెట్టి రైట్ చేసింది. రైట్ చేసిన తర్వాత పక్కన ఎడిట్ ఉంది కదా గైస్, మళ్ళీ ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్వైప్ అంటే ఏ ఫోటో మూవ్ చేసుకోవచ్చు గైస్. ఒక ఫోటో ఇంకో దగ్గర మూవ్ చేసుకోవచ్చు. ఈ ఫోటో ఇక్కడ కావాలనుకోండి, ఫర్ సపోజ్ ఈ ఫోటో ఇక్కడ నుంచి ఎలా మూవ్ చేసుకోవచ్చు. మూవ్ అయిపోయింది గైస్. ఇలాగా రిమూవ్ అంటే వద్దు, చేంజ్ వద్దు అంటే రిమూవ్ చేసండి. ఈ ఫోటో రిమూవ్ చేసండి. అలా మనం రిమూవ్ అని చేసుకోవచ్చు. రైట్ చేసండి అంటే మనకి ఏ ఫోటో వద్దైతే ఆ ఫోటో రిమూవ్ అని చేసుకోవచ్చు. తర్వాత మీరు మనకి ఇలా కావాలనుకోండి గైస్, ఇప్పుడు ఈ ఫోటోని నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, పైన డౌన్లోడ్ సింబల్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఏ సోషల్ మీడియా యాప్ కన్నా షేర్ చేసుకోవచ్చు పైన నుంచి సెండ్ ఆప్షన్ నుంచి. అలాగే కాకుండా మీరు నచ్చినట్టు నాకు ఈ షేప్ నచ్చలేదంటే వేరే షేప్లోకి వెళ్ళి నచ్చిన షేప్ అనేది ఇక్కడ లవ్ సింబల్ మీద క్లిక్ చేసి నేను డౌన్లోడ్ చేసుకున్నాను గ్యాస్. ఇక్కడ చూసారు మీరు, స్టాండర్డ్ అంటే ఫ్రీ, తర్వాత హై క్వాలిటీ అంటే 100 రూపాయలు కట్టాలి గ్యాస్. తర్వాత అల్ట్రా హై అంటే 200 రూపాయలు కట్టాలి. అంటే క్వాలిటీ అనేది ఇక్కడ నాకు స్టాండర్డ్ సరిపోద్ది. మీ దగ్గర డబ్బులు అంటే మీరు కట్టుకోండి, నా దగ్గర స్టాండర్డ్ సరిపోద్ది గ్యాస్. వీడియో నచ్చితే లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే గ్యాస్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.